హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి 7వ మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 26 నుంచి 50 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 51 టు 75 వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. చూడండి, ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ నుంచి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. వీటితో పాటు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మనకు మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయండి. ఈ మ్యాగజైన్స్ మనకి మే నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నాయి. అక్టోబర్ మంత్ కూడా 2-3 రోజుల్లో రాబోతుంది. ఈ మ్యాగజైన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు, ఈ మోడల్ పేపర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేసుకోబోతున్నాం. ఓకేనా? చూడండి, మనము ప్రీవియస్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 50 వరకు చెప్పుకున్నాము. మోడల్ పేపర్ 7. ఈ వీడియో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ పేపర్ 1 నుంచి 7వ మోడల్ పేపర్లో పార్ట్ 3. మనము ప్రతి మోడల్ పేపర్కి సంబంధించి 6 వీడియోలు చెప్పుకుంటున్నాము. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. అంటే ప్రతి 25 ప్రశ్నలకు సంబంధించి ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాము. ఇది మనకి పార్ట్ 3. క్వశ్చన్ నెంబర్ 51. స్త్రీ ధర్మ అనే ఇంగ్లీష్ పత్రికను స్థాపించినది ఎవరు? చూడండి, స్త్రీ ధర్మ అనే ఇంగ్లీష్ పత్రికను ముత్తు లక్ష్మీరెడ్డి గారు స్థాపించారు. ముత్తు లక్ష్మీరెడ్డి గారు 1926లో మద్రాస్ శాసన మండలి సభ్యురాలుగా నియమించబడ్డారు. శాసన మండలి సభ్యురాలైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ముత్తు లక్ష్మీరెడ్డి గారు, మొట్టమొదటి మహిళ. అదేవిధంగా ఫస్ట్ డాక్టర్గా కూడా మా పేరు ప్రఖ్యాతులు గాంచారు. సర్జరీ విభాగంలో కూడా ఆవిడ ఉన్నారు, ముత్తు లక్ష్మీరెడ్డి గారు. నెక్స్ట్ 51 దానికి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 52. 1954లో గుంటూరులో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? చూడండి, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు 1954లో గుంటూరు కేంద్రంగా ఏర్పడినది. దాని యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు గారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ప్రధాన న్యాయమూర్తి కూడా జస్టిస్ కోకా సుబ్బారావు గారు. 52 దానికి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 53. విశాలాంధ్ర ఆవశ్యకతపై కరపత్రాలు, పుస్తకం ముద్రించి ప్రచారం చేసిన నాయకుడు ఎవరు? ఒకవైపు ఆంధ్ర ప్రాధాన్యతను ప్రత్యేకిస్తూ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి సంబంధించి అనేక ఉద్యమాలు, సంఘటన జరుగుతున్న నేపథ్యంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలి అని విశాలాంధ్ర సమావేశాలు, విశాలాంధ్ర ఉద్యమము అనేవి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో విశాలాంధ్ర యొక్క ప్రాధాన్యతను గురించి కరపత్రాలు, పుస్తకం ముద్రించి ప్రచురించినటువంటి వ్యక్తి దేవులపల్లి రామానుజరావు గారు. 53 దానికి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 54. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? చూడండి, 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంటే ఏవైతే మనకు మన ఆంధ్ర ప్రాంతం ఉందో, కోస్తా మరియు రాయలసీమ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. అదే మనకు సమైక్యాంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పడింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఓకేనా? సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956 నవంబర్ 1. 54 దానికి ఆన్సర్ బి. మనం చూడడానికి సింపుల్ బిట్స్ అనుకుంటాం, కానీ హడావిడిలో తప్పు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనము తెలిసిన వాటిని పోగొట్టుకోకుండా సమాధానం పెట్టినప్పుడే ప్రతి మార్కు కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్, మనకు జాబ్ రావడంలో, మన క్యాడర్ కూడా డిసైడ్ చేసే విషయంలో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సాధించినది ఏంటి? టంగుటూరి ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రానికి
ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఇద్దరు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఎన్‌డి తివారీ గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15వ తారీఖు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1954 సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ, అదేవిధంగా మన ప్రకాశం బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్ ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణము, నాగార్జున సాగర్ స్టార్ట్ అయింది కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే 1954 ఆ టైంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు 1967 ఆ టైంలో జాతికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా 1954 అక్టోబర్ 1వ తేదీ నాటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 1 సంవత్సరం అవుతున్న నేపథ్యంలో దాదాపు 2000 మంది ఖైదీలకి క్షమాభిక్ష కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఆన్సర్ 55వ దానికి డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా ఎన్ని నాళ్ల స్వప్నం ఇది అనే గేయం రచించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ 1956 విశాలాంధ్ర సమైక్యాంధ్ర ఏర్పడినప్పుడు ఎన్ని నాళ్ల స్వప్నం ఇది అని చెప్పేసి దాశరథి రంగాచార్యులు గారు గీతాన్ని రచించడం జరిగింది. 56వ దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 57. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనకు సంబంధించిన తీర్మానాన్ని రాయలసీమ ఆంధ్ర మహాసభ ఎప్పుడు ఎక్కడ బలపరిచింది? చూడండి, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో 1954 సెప్టెంబర్ 2వ తేదీన మనకు ప్రారంభించారు. అయితే 1934లో రాయలసీమ మహాసభ మొదటి సమావేశం జరిగింది. అప్పటికే మనకు ఆంధ్ర యూనివర్సిటీ కిందికి రాయలసీమ ప్రాంత విద్యా సంస్థలు చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ 1934 మద్రాసులో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మద్రాసులో జరిగిన సమావేశం 1934 ఆ సమావేశంలో రాయలసీమ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ ఉండాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఓకేనా? 57 దానికి సి. క్వశ్చన్ నెంబర్ 58. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ స్పీకర్ మన అయ్యదేవర కాళేశ్వరరావు గారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీ గారు ఆంధ్ర ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడు గాంధీ గారి ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది కూడా అయ్యదేవర కాళేశ్వరరావు గారు. 58 దానికి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 59. 1955 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఎన్నికైనది ఎవరు? చూడండి, 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1954 నవంబర్ 15 వరకు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ఆ తర్వాత 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 27 వరకు బెజవాడ మనకి 55 మార్చి 27 వరకు రాష్ట్రపతి పరిపాలన ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించారు. రాష్ట్రపతి పరిపాలన. ఆ తర్వాత 1955 మార్చి 28 నుంచి 1956 అక్టోబర్ ఎండింగ్ వరకు, అంటే నవంబర్ 1న మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా, అప్పటి వరకు బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రపతి పరిపాలన, బెజవాడ గోపాల్ రెడ్డి. ఓకే, 59వ దానికి ఆన్సర్ బి. 59కి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. విశాలాంధ్ర మహాసభ మొదటి సమావేశం 1950లో ఎక్కడ జరిగింది? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక పూర్వమే విశాలాంధ్ర సమావేశం అనేది జరిగింది. ఆ విశాలాంధ్ర సభ మొదటి సమావేశం హయగ్రీవాచారి గారి అధ్యక్షతన వరంగల్లో జరిగింది. వరంగల్లో అంటే తెలంగాణ ప్రాంతంలోనే విశాలాంధ్ర సమావేశం మొదటిసారిగా జరిగినది.
ఆ తర్వాత రెండో సమావేశం హైదరాబాద్లో జరిగింది, శ్రీశ్రీ గారి అధ్యక్షతన. 60వ దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 61. భాషా ప్రయుక్త రాష్ట్రాల సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినదని నెహ్రూ ఎప్పుడు ప్రకటించారు? చూడండి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ అనేది మనకి నూతన గవర్నమెంట్ ఎప్పుడైతే 1947 ఆగస్ట్ 15 మనకి స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచే డిమాండ్ రావడము, ఒకవైపు ఆంధ్ర ప్రాంతము ఉద్యమం జరగడము, ఆంధ్ర ప్రాంతం గనక ఏర్పడక ముందే ఒకవైపు కన్నడ, మహారాష్ట్ర, తమిళనాడు ఇవి కూడా డిమాండ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో 1947 నవంబర్ 27న నెహ్రూ గారు ఏం చెప్తారంటే, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమము న్యాయసమ్మతమే, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు అని 1947 నవంబర్ 27 చెప్పి, మనకి ఇంకా అప్పటికి 1950 జనవరి 26న కదా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి రావడము మనకి షెడ్యూల్స్లో ఫస్ట్ షెడ్యూల్ రాష్ట్ర గురించి ఉంది. ఫస్ట్ షెడ్యూల్లో ఆంధ్ర రాష్ట్రం చేర్చండి అని చెప్పడం కూడా జరిగింది నెహ్రూ గారు. అయితే ఒకవైపు ఆంధ్ర నాయకుల మధ్య ఐక్యత సఖ్యత లేకపోవడం వల్ల ఆ విషయం మరుగున పడిపోయింది. ఓకేనా. ఆ తర్వాత జేవీపీ కమిటీ, తార్ కమిటీ, పార్టీషన్ కమిటీ ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత 1953 అక్టోబర్ 1న దేశంలో స్వాతంత్రం తర్వాత తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో మళ్ళీ డిమాండ్లు రావడం వలన 53 డిసెంబర్లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. విశాలాంధ్ర మహాసభ మొదటి సమావేశం అధ్యక్షుడు ఎవరు? మొదటి సమావేశం 1950 వరంగల్లో జరిగింది. హయగ్రీవాచారి గారు అధ్యక్షుడు. 62వ దానికి ఆన్సర్ ఏ. శ్రీశ్రీ వచ్చేసి మనకి రెండవ సమావేశానికి విశాలాంధ్ర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. ఆంగ్లేయుల నుండి భారతదేశానికి స్వాతంత్రం త్వరగానే లభిస్తుంది, కానీ తమిళుల నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రాదు అని వ్యాఖ్యానించింది ఎవరు? చూడండి, మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో, 47 ఆగస్టు 15వ తేదీన. ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ ఎప్పుడో జొనవిత్తుల గురునాథం, ఉన్నో లక్ష్మీనారాయణ ఒక మ్యాప్ తయారు చేయడము, నిర్దవులు సమావేశం, ఆ తర్వాత ఆంధ్ర మహాసభలు 13, 14, 15, 16, 17 ఆంధ్ర మహాసభలు ఇవన్నీ ఎప్పుడో జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మనకు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు స్వాతంత్రమే ఫస్ట్ ఇస్తారు, తమిళులు అంటే మద్రాసు రాష్ట్రము మనకు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఒకవైపు రాజగోపాలాచారి గారు కూడా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ఏర్పాటును డిలే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్య చేసింది ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. 63 దానికి ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 64. 1911లో దేశాభిమాని పత్రికలో వ్యాసాలు రాస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును గట్టిగా సమర్థించినది ఎవరు? చూడండి, దేశాభిమాని పత్రికలో ప్రత్యేక వ్యాసాలు రాస్తూ ఆంధ్రాకి ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అని డిమాండ్ చేసింది, ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా వ్యాస రచించింది చల్లా శేషగిరిరావు గారు. 64వ దానికి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 65. 1937 మరియు 1952లో జరిగిన ఎన్నికల తర్వాత మద్రాస్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? మద్రాస్ రాష్ట్రంలో 1935 చట్టం ప్రకారం 37 ఎలక్షన్ జరిగినాయి. 37 ఎలక్షన్ జరిగితే మద్రాస్ రాష్ట్రానికి రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 1952 ఎన్నికల తర్వాత కూడా మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. భారతదేశానికి గవర్నర్గా పనిచేసిన ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ కూడా చక్రవర్తుల రాజగోపాలాచారి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రము డిలే కావడానికి కారణం కూడా చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. అప్పుడు అనేక రాజకీయ కారణాలు, ఆంధ్ర రాష్ట్రంలో నాయకుల మధ్య ఐక్యత లేకపోవడము, ఆధిపత్య పోరు, ఇవన్నీ కారణాలు. నెక్స్ట్ 66. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది? చూడండి, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. ఎప్పుడో 1980లోనే టంగుటూరి అంజయ్య గారు శంకుస్థాపన చేశారు. అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, అనేక గవర్నమెంట్ మారినాయి, ఇప్పటికీ కూడా ప్రాజెక్ట్ అనేది పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్ట్, టంగుటూరి అంజయ్య. నెక్స్ట్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎప్పుడు స్థాపించాడు? చూడండి, జనసేన పార్టీని
2014 మార్చి 14వ తేదీన మన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం 2014 మార్చి 14 స్థాపించడం జరిగింది. 67కి ఏ. 68 నంది అవార్డులను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? నంది అవార్డు ఇస్తుంటారు కదా సినీ రంగంలో, అది 1964లో ప్రారంభించారు. సి. 69 మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించారు? చూడండి, తెలుగు మహాసభలు మనకు 1975లో, అదేవిధంగా 1981లో, 1990లో, 2012లో, 2017లో జరిగాయి. 1975 హైదరాబాద్లోనే ఎల్బీ స్టేడియంలో జరిగాయి. 1981లో మలేషియాలో జరిగాయి, మలేషియా కౌలాలంపూర్. 1990లో మారిషస్లో జరిగాయి, మారిషస్. 2012లో తిరుపతిలో జరిగాయి, తిరుపతి. 2017లో హైదరాబాద్లో జరిగాయి. అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఏకం చేయడము, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషను పరిరక్షించడము, ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగు మహాసభలు జరుగుతాయి. జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగాయి. ఆ తర్వాత 1981లో టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మలేషియాలో జరిగాయి. మూడోసారి మారిషస్లో జరిగాయి. అంటే తెలుగు ప్రజలు వాళ్ళందరినీ ఏకం చేయడము అన్న ఉద్దేశంతో, తెలుగు భాషను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పుడు తిరుపతి నిర్వహించారు. 2017లో హైదరాబాద్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో 5వ సమావేశం నిర్వహించారు. ఓకేనా? ఇక్కడ మనకు 3వ సమావేశం అడిగారు. 3వది మారిషస్, మారిషస్లో జరిగింది. 69వ దానికి ఆన్సర్ డి. క్వశ్చన్ నెంబర్ 70 అధికార భాషా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పడింది? అధికార భాషా సంఘం 1975లో ఏర్పడింది, 1975. నెక్స్ట్ 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన నాటి గవర్నర్ ఎవరు? చూడండి, 1983లో మనకు 82లో పార్టీ పెట్టారు, టీడీపీ తెలుగుదేశం పార్టీ. 1983 జనవరి 9న మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నందమూరి తారక రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 1984 ఆగస్టు ఆ టైంలో ఆయన బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు తిరుగుబాటు చేసి ఆనాటి గవర్నర్ రామ్లాల్, ఎవరండి? ఆనాటి గవర్నర్ రామ్లాల్ సహకారంతో ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ రావు గారు మనకు చేయడం జరిగింది నెల రోజులు. ఆ తర్వాత 1984 సెప్టెంబర్ 16న శంకర్ దయాళ్ శర్మ, రామ్లాల్ గారిని తీసేస్తారు, శంకర్ దయాళ్ శర్మ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని రద్దు చేయడము, 1985 ఎలక్షన్స్ జరగడం, 1985 ఎలక్షన్స్లో టీడీపీ గెలవడము, ఆ తర్వాత 1989 ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపోవడము, 1994లో మళ్ళీ గెలవడం, ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకేనా? 71కి ఆన్సర్ రామ్లాల్. 72 అంతర్జాతీయ తెలుగు సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు? అంతర్జాతీయ తెలుగు సంస్థ 1975. నెక్స్ట్ 1980లో అంజయ్య గారి మంత్రివర్గంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ శాఖకు మంత్రిగా వ్యవహరించారు? చూడండి, చంద్రబాబు నాయుడు గారు టంగుటూరి అంజయ్య గారి క్యాబినెట్లో 1980 నుంచి 1982 వరకు టంగుటూరి అంజయ్య గారు ఉంటారు. ఆయన క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ, సినిమాటోగ్రఫీ, గ్రంథాలయ శాఖ నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణాభివృద్ధి శాఖ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ, గ్రంథాలయాల శాఖ నిర్వహించడం జరిగింది. 73 దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ 74 ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ 1957లో స్థాపిస్తారు, 57. క్వశ్చన్ నెంబర్ 75 ఇందిరాగాంధీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని 5 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? చూడండి, 5 సూత్రాల పథకము 1972 నవంబర్ 27. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావాలి అని 1969లో తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పుడు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వద్దు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని బలహీనపరచాలన్న ఉద్దేశంతో 69 ఏప్రిల్ 11న అష్టసూత్ర పథకం 8 సూత్రాల ప్రతిపాదన ఇందిరాగాంధీ గారు చేశారు. ఆ తర్వాత 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఒకే రాష్ట్రంలో రెండో శ్రేణి పౌరులుగా ఉండడం మాకు ఇష్టం లేదు, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ఉంటాము అని 1972 ఉద్యమం జరిగినప్పుడు 1972 నవంబర్ 27న మనకి 5 సూత్రాల పథకం ప్రకటించారు. ఇది ఇంకా సమస్య పెంచేసిన తర్వాత 1973లో 6 సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ గారు ప్రకటించి రెండు ప్రాంతాల మధ్య సైద్య కుదర్చడానికి ఒకవైపు ఆంధ్ర నాయకుల్ని, మరొకవైపు రాయలసీమ, మరొక వైపు తెలంగాణ అందరి సమ్మతితోటి 6 సూత్రాల పథకాన్ని ఆవిడ తీసుకుని రావడం జరిగింది 1973లో. మనకు అడిగింది 5 సూత్రాల పథకం 1972 నవంబర్ 27. 75 దానికి ఆన్సర్ డి. ఇవి మనకు క్వశ్చన్ నెంబర్ 51 to 75 వరకు ఉన్నటువంటి MCQs. ఇది పార్ట్ 3 మోడల్ పేపర్ నెంబర్ 7. ఎవరైతే మోడల్ పేపర్స్ కావాలనుకుంటున్నారో ఈ మోడల్ పేపర్ సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉచితంగా అందించడం జరుగుతుందండి. అదేవిధంగా మ్యాగజైన్స్ అనేవి మే నెల నుంచి అందుబాటులో ఉన్నాయి. మే నెల నుంచి ప్రస్తుతం సెప్టెంబర్ వరకు ఉన్నాయి. అక్టోబర్ మ్యాగజైన్ కూడా రాబోతుంది. ఈ మ్యాగజైన్స్ కూడా మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. మోడల్ పేపర్స్ మ్యాగజైన్స్ మీకు కావాలని అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ మిత్రులకి ముఖ్యంగా పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి పంపిస్తే ఈ బుక్స్, మ్యాగజైన్స్, మోడల్ పేపర్స్ మీ యొక్క ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.